హోల్సేల్ ధరలకే రిటైల్ గా అమ్మబడును. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం మృదువుగా ఉడికే ప్రతి గింజ. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్ లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. చరిత్ర గమనాన్ని చెప్పినటువంటి రాహుల్ సాంకృత్యన్ గారి విగ్రహాన్ని కూలదోసినటువంటి హిందుత్వ శక్తులపై చర్యలు. సిపిఐ విగ్రహాన్ని కూలదోసినటువంటి హిందుత్వ శక్తులపై చర్యలు. సిపిఐ సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ. చరిత్రకారుల విగ్రహాలు కూలదోస్తున్న హిందుత్వ శక్తులపై చర్యలు. చరిత్రకారుల విగ్రహాలు కూలదోస్తున్నటువంటి వారిపై చర్యలు. బెంగాల్లో రాహుల్ సాంకృత్యన్ విగ్రహాన్ని కూలదోసినటువంటి హిందుత్వ శక్తులపై చర్యలు. సిపిఐ సిపిఐ డౌన్ డౌన్ నరేంద్ర మోడీ సర్కార్, డౌన్ డౌన్ నరేంద్ర మోడీ సర్కార్. అల్లరి మూకలు పెంచి పోషిస్తున్న బీజేపీ గవర్నమెంట్, అల్లరి మూకలు పెంచి పోషిస్తున్న బీజేపీ సర్కార్. బెంగాల్లో ప్రముఖ చరిత్రకారుడు, పరిశోధకుడు రాహుల్ సాంకృత్యన్ విగ్రహాన్ని హిందుత్వ శక్తులు ధ్వంసం చేశాయి. మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమకు గిట్టని సిద్ధాంతాలు కలిగినటువంటి వారిని, లేదా భారతదేశ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఈ దేశం యొక్క మిశ్రమ సంస్కృతిని గౌరవించేటువంటి వాళ్ళని అందరి మీద దాడులు చేయడము, వారి విగ్రహాలు ఉంటే ధ్వంసం చేయడము, రాహుల్ సాంకృత్యన్ది కావచ్చు, పెరియార్ది కావచ్చు, లేకపోతే పూలేది కావచ్చు, ఇలా ఒక సంస్కృతి మీద దాడులు అనేటువంటివి మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పరిపాటి అయిపోయింది. రాహుల్ సాంకృత్యన్ అనేటువంటి వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. ఆయనకు 1963లో ఆనాటి ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ఇచ్చింది. ఈ అవార్డు దేశంలో అరుదైన వ్యక్తులకు వస్తుంది. ఆ గౌరవం కూడా లేకుండా ఇవాళ ధ్వంసం చేసినారు. ఆయన ఈ దేశానికి చేసిన సాహిత్యపరంగా చేసిన సేవ అపారం. ఆయన 73 సంవత్సరాలు బ్రతికి ఉంటే 45 సంవత్సరాలు మొత్తం యూరప్, మధ్యాసియా దేశాలన్నీ తిరిగి బౌద్ధ సాహిత్యాన్ని తీసుకొని వచ్చి దాంతో పరిశోధన చేసి అనేక పుస్తకాలు రాసినాడు. దాదాపు 100 పుస్తకాలు రాసినాడు ఆయన. ఆయన రాసినటువంటి పుస్తకాలలో వోల్గా సే గంగా అనేటువంటిది భారతీయ సమాజం, లేదా భారతీయ యూరోప్లో, రష్యాలో ఉన్నటువంటి సమాజం మాతృస్వామిక వ్యవస్థ నుంచి ఆధునిక సమాజం వరకు ఎలా పరిణితి చెందిందో అద్భుతంగా వివరించినటువంటి గ్రంథం అది. దేశ స్థాయిలోనే కాదు, అది మొత్తం యూరోప్లోను, ఏషియాలోను ట్రాన్స్లేట్ అయి అన్ని భాషలలోకి అనువదించబడినటువంటి గ్రంథం. ఆయన ఇంకా అనేకం, శివసేనాధిపతి, జయదేవ, వోల్గా సే గంగా, ఋగ్వేద ఆర్యులు, ఇలాంటి అనేక చరిత్ర గ్రంథాలను రచించినటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి ఈ దేశ వారసత్వానికి, ఈ దేశ సంస్కృతికి చిహ్నంగా ఉన్నటువంటి ఇలాంటి వ్యక్తుల విగ్రహాలు కూలదోయడం అనేటువంటిది ఇవాళ హిందుత్వ శక్తులు ఈ దేశంలో తమకు గిట్టని లేదా తమకు సరిపడని ఏదైతే భావజాలం మీద ఉందో ఆ భావజాలం మీద దాడి చేస్తూ ఉంది. ఇది ప్రజాస్వామ్య సంస్కృతి కాదు. ఇది రాహుల్ సాంకృత్యన్ కూడా నిఖార్సైన దేశభక్తుడు. ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించాడు, మార్క్సిజాన్ని అనుసరించాడు,
అలాంటి వ్యక్తి విగ్రహాన్ని ధ్వంసం చేయడం అంటే ఈ దేశం యొక్క సంస్కృతిని, ప్రజాస్వామ్య సంస్కృతిని నాశనం చేయడే. ఇలాంటి చర్యలను మేము భారత కమ్యూనిస్టు పార్టీగా ఖండిస్తున్నాము. ఇవాళ మోడీ కూడా తెలుసుకోవాలా, ఈ దేశం బీజేపీ పట్టా కాదు. ఈ దేశంలో అనేక రకాల సంస్కృతులు ఉన్నాయి. ఏ సంస్కృతి ఉన్నా కానీ వీళ్ళందరూ కూడా ఈ దేశం మీద, ఈ దేశంలో నివసిస్తున్నటువంటి ప్రజల మీద అపారమైన ప్రేమ కలిగి ఆయా రంగాలలో వాళ్ళు విశేషమైన కృషి చేసినటువంటి వ్యక్తులు, ఈ దేశానికి కాంట్రిబ్యూట్ చేసినటువంటి వ్యక్తులు. అటువంటి వాళ్ళ మీద దాడి చేయడం అనేటువంటి దుర్మార్గం. ఈ దుర్మార్గం వంటగదికి కూడా పాకింది. ఇవాళ నీ కుండలో ఏం వండుకోవాలో కూడా డిసైడ్ చేసేటువంటి పరిస్థితికి, నిర్ధారణ చేసేటువంటి స్థాయికి ఆర్ఎస్ఎస్ మూకలు, హిందుత్వ శక్తులు ఎగబడడం అనేది ఈ దేశం యొక్క ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ హక్కులకు భంగమని ఇలాంటి చర్యలు తీస్తే ప్రజలు తగిన సమయంలో తగిన బుద్ధి చెప్తారని విజ్ఞప్తి చేస్తూ సెలవు. పి సుబ్బరాయుడు, సిపిఐ పట్టణ కార్యదర్శి, ప్రొద్దుటూరు. 2 రోజుల క్రితం బెంగాల్లో ప్రముఖ చరిత్రకారుడైనటువంటి రాహుల్ సాంకృత్యాయన్ గారి విగ్రహాన్ని అక్కడ ఉన్నటువంటి హిందుత్వ శక్తులు, అక్కడ బెంగాల్లో బీజేపీ అధికారంలో చేపట్టిన తర్వాత జరిగినటువంటి అతి పెద్దమైనటువంటి దుర్ఘటన ఇవాళ జరిగినటువంటి పరిస్థితి. అంటే రాహుల్ సాంకృత్యాయన్ విగ్రహాన్ని కూలదోస్తే భారతదేశ చరిత్ర యొక్క మూలాలను ప్రపంచానికి చాటినవన్నీ కూడా మరుగున పడిపోతాయని చెప్పేసి ఇవాళ కేంద్రంలోని బీజేపీ సర్కార్ భావిస్తూ ఉంది. దీన్ని మేము అభ్యుదయవాదులుగా, కమ్యూనిస్టు పార్టీగా, సిపిఐగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ మనం మానవ సమాజం, ఆదిమ సమాజం నుంచి నేటి ఆధునిక సమాజం వరకు జరిగినటువంటి పురోగతి, మధ్యలో జరిగినటువంటి అభివృద్ధి, వీటన్నిటి అంశాల మీద, అది ఆచార వ్యవహారాల మీద కావచ్చు, ఇందాక రామయ్య గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు తిండి విషయాలలో కానీ ఇవన్నీ వాస్తవాలు. ఈ వాస్తవాలను ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ సర్కార్ మద్దత్వంతో మసిబూసి మారేడికాయ చేయాలనేటువంటి, మూసిపెట్టాలనేటువంటి వైఖరి వ్యవహరిస్తే కనుక చరిత్ర అనేటువంటి క్షమించదు. ఇవాళ యువత అంతా కూడా రాహుల్ సాంకృత్యాయన్ గారితో లేకపోతే రొమిలా థాపర్ లాంటి వాళ్ళ వ్యక్తుల యొక్క ఆలోచనలను, వాటి సిద్ధాంతాలను, వాటన్నిటిని ముందు తీసుకొని వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. నిన్న జరిగినటువంటి ఆందోళన చూడొచ్చు మనం, ఢిల్లీలో జరిగినటువంటి ఆందోళన. అంటే తప్పును తప్పు అని చెప్పి ప్రశ్నించేటువంటి ఎన్ని గొంతుల్ని ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ సర్కార్ మూయించాలని చెప్పి ప్రయత్నం చేసినా అది సాగనటువంటి పరిస్థితి. ఇవాళ రాహుల్ సాంకృత్యాయన్ విగ్రహాన్ని కూలదోసినటువంటి వాళ్ళు రేపు ఈ రాజ్యాంగానికి సంబంధించినటువంటి వీటి చేర్పులలో, కూర్పులలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులందరూ కూడా, హిస్టరీని కూడా ఇప్పటికే ఆల్మోస్ట్ తొలగిస్తా ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని మేము సిపిఐగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రజా ఉద్యమాలు ఉధృతం చేసే పరిస్థితుల్లోకి ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాకుండా సాహిత్యకారులు మన సంపద, వాళ్ళని కాపాడాల్సినటువంటి బాధ్యత కేంద్రంలోని మోడీ సర్కార్ ఉంది. కాబట్టి తక్షణం ఎక్కడైతే కూలగొట్టినటువంటి ప్రాంతంలో రాహుల్ సాంకృత్యాయన్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. దాంతో పాటు ఆ అల్లరి ముక్కలపై పీడీ యాక్ట్లు అనేటువంటి కూడా నమోదు చేసి మరో స్టార్టప్ దుర్ఘటన జరగకుండా కాపాడాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మన ఇంటి వంటలో రుచి, పరిమళం, ఆనందం ఇవన్నీ ఒకే చోట కలవాలి కదా. అందుకే మీకోసం వచ్చింది కేఎంఆర్ బ్రాండ్ రైస్. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం, మృదువుగా ఉడికే ప్రతి గింజ, సహజమైన సువాసన, అద్భుతమైన రుచి, ప్రతి భోజనాన్ని ప్రత్యేకంగా మార్చి నాణ్యత. వావ్, ఎంత టేస్టీగా ఉంది! పిల్లలు ఇష్టపడే రుచి, పెద్దలు నమ్మే నాణ్యత. ప్రతిరోజు భోజనం ఒక పండగలా అనిపించాలి అంటే కేఎంఆర్ బ్రాండ్ రైస్ తప్ప మరొకటి లేదు. కేఎంఆర్ బ్రాండ్ రైస్, మీ కుటుంబం నమ్మే నాణ్యత. నాణ్యతే మా పరమావధి. కేఎంఆర్ బ్రాండ్ రైస్ హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. మా వద్ద ఎన్డీఎల్ఆర్ రైస్, జీలకర్ర మసూరా, స్ట్రీమ్ రైస్ అమ్మబడును. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు, నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్, మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు,
కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మీర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛవ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛవ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండుట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.